హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్న ప్రోగ్రాం కింద మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిలేటెడ్గా కొన్ని వీడియోస్ చూస్తున్నామండి. అందులో రీక్యాప్ అనే దాని కింద మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేస్తున్నాం. ఫిబ్రవరి 2021కి సంబంధించి మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇవాళ పార్ట్ 3 చూద్దాము. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అదేవిధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ అన్నిటి మీద నువ్వు టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. రైట్, మరి సైన్స్ అండ్ టెక్నాలజీతో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఇష్యూ, క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్. రీసెంట్గా గవర్నమెంట్ అనేది క్రిప్టో కరెన్సీస్ని రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకొని రావాలనుకుంటున్నాము. అంబిగ్విటీ ఉంది. ఆర్బీఐ ఏమో తన యొక్క నోటిఫికేషన్ ద్వారా అలో చేయము అంది. సుప్రీంకోర్టు ఏమో దానిలో ట్రేడింగ్ అనేటటువంటి దానికి సంబంధించి అది ఫ్రీడమ్ ఆఫ్ ఆక్యుపేషన్కి సంబంధించింది కదా, మీరు ఎందుకు అలో చేయరు, అలో చేయండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో వీటిలో మరి అంబిగ్విటీ ఉంది, క్లారిటీ లేదు. సో ఆ క్లారిటీ కోసం మనకి క్రిప్టో కరెన్సీస్ని రెగ్యులేట్ చేసే ఒక చట్టం తీసుకొస్తామన్నారు. ఇది ఒక డిజిటల్ కరెన్సీ. క్రిప్టో కరెన్సీ అంటే క్రిప్టోగ్రఫీ అనేటటువంటి టెక్నిక్ ద్వారా బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేటటువంటి నెట్వర్క్ను ఉపయోగించి దీన్ని తీసుకొస్తారు. అయితే ఇది హైలీ వొలటైల్ కాబట్టే దీన్ని రెగ్యులేట్ చేయాలనుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ మనీ, వర్చువల్ నెట్వర్క్ ద్వారా థౌజండ్స్ ఆఫ్ నోడ్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇవి ఒక నోడ్ అంటే కంప్యూటర్. సో ఇవన్నీ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. ఈచ్ ట్రాన్సాక్షన్ అనేది అన్ని నోడ్స్ వ్యాలిడేట్ చేయాలి. అప్పుడే నెట్వర్క్లో, బ్లాక్ చైన్ నెట్వర్క్లో ఒక్కొక్కటి బ్లాక్స్గా ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతూ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. మరి ఒకసారి క్రిప్టో కరెన్సీ ఎలా వర్క్ అవుతుందో ప్రాసెస్ చూద్దామా? లెట్స్ ఎవరైనా ఒక ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ చేశారనుకుందాం. అది నెట్వర్క్ మొత్తము కూడా ఓకే, వీళ్ళు ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ చేశారు అన్నది వెళ్తుంది. దాంట్లో అన్ని నోట్స్ వ్యాలిడేట్ చేస్తే ఇదిగో ఈ మెసేజ్ ఈ పర్సన్ నుంచి సోకి వెళ్తుంది అని వ్యాలిడేట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండేటటువంటి నోడ్ అంటారు. ఆ నోడ్ దగ్గర ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ లెడ్జర్ అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేసుకునేది. లెడ్జర్లో అది యాడ్ అవుతుంది. అలా ఒక బ్లాక్ అనేది యాడ్ అవుతుంది. ఆ యాడ్ అయిన బ్లాక్ యాడ్ అయిందంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు. సో క్రిప్టో కరెన్సీ అనేటటువంటిది ఈ విధంగా మారుతుంది. మరి క్రిప్టో కరెన్సీ ఇందాక అన్నట్టు ఒక డిజిటల్ మీడియం. దీనికి ఏమీ ఫిజికల్గా కానీ ఇంట్రెన్సిక్గా కానీ వాల్యూ లేదు. దీని యొక్క సప్లై అనేది సెంట్రల్ బ్యాంక్ ద్వారా నిర్ణయించబడదు. అందుకే అసలు దీని సప్లైని ఎలా నిర్ణయించాలి, దీన్ని ఎలా రెగ్యులేట్ చేయాలి, దాని వాల్యూ ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. వీటన్నిటిని ఎలా మేనేజ్ చేయాలి, అదే ఇప్పుడు పెద్ద సవాల్గా మారడం జరిగింది. అందుకోసమే దాని రెగ్యులేషన్ కోసం ఒక చట్టం తీసుకొని వస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, యూఏఈ యొక్క హోప్ మిషన్. యూఏఈ యొక్క హోప్ మిషన్ అనేటటువంటిది మరి మార్స్ని రీచ్ అవ్వడం జరిగింది. అందువల్ల ఇది మనకి న్యూస్లో వచ్చింది. యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటటువంటిది హోప్ లేదా అమాల్ అని అంటారు. సో దాంట్లో ఆర్బిటర్ని లాంచ్ చేయడం జరిగింది. మన యొక్క మామ్ ఎలాగా మార్స్ ఆర్బిటర్ మిషన్ అలాగే ఇది కూడా అనమాట, జస్ట్ ఆర్బిటర్ మాత్రమే. అది వెళ్ళి సక్సెస్ఫుల్గా మార్స్ యొక్క కక్షలో ప్లేస్ చేయబడింది. మరి యూఏఈ అనేది మొట్టమొదటి కంట్రీ అరబ్ కంట్రీస్ అన్నిట్లో ఒక స్పేస్ క్రాఫ్ట్ని మార్స్కి పంపించిన వాటిలో ఇదే మొట్టమొదటి కంట్రీ. అదేవిధంగా 5th కంట్రీ యుఎస్ఏ, సోవియట్ యూనియన్, యూరోప్, ఇండియా తర్వాత మార్స్ని రీచ్ అయిన దాంట్లో ఇదే 5th కంట్రీ అనమాట. 2 సంవత్సరాలు ఈ హోప్ మిషన్ అనేది మార్స్ చుట్టూ తిరిగి వస్తుందన్నమాట. దీని యొక్క ప్రైమరీ ఎయిమ్ వచ్చేటప్పటికి కంప్లీట్గా మార్స్ యొక్క అట్మాస్ఫియర్కి సంబంధించి ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేయడం అనేది ఈ హోప్ అనే మిషన్ యొక్క ఆబ్జెక్టివ్. మార్షియన్ క్లైమేట్ని స్టడీ చేసి డైలీగా, సీజనల్గా ఏమేమి మార్పులు వస్తున్నాయి, వెదర్ ఫినామినా ఏముంది, అప్పర్ లోయర్ లేయర్స్లో మార్స్ యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఓవరాల్గా మార్స్ వెదర్కి, ఏన్షియంట్ క్లైమేట్కి ఏమైనా కనెక్షన్ ఉందా, ఇలాంటివన్నీ కూడా స్టడీ చేయడానికి పంపించినటువంటిది. నెక్స్ట్ ఇష్యూ, పర్జీవరెన్స్ అనేటటువంటి రోవర్ సక్సెస్ఫుల్లీ మార్స్ మీద ల్యాండ్ అవ్వడం జరిగింది. పర్జీవరెన్స్ అనేటటువంటిది నాసా ద్వారా మార్స్ మీదకి పంపించబడినటువంటిది. ఇది జెజరో క్రేటర్, మార్స్ మీద ఉండే జెజరో క్రేటర్ అనేటటువంటి దాని దగ్గర ల్యాండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మార్స్ యొక్క జియాలజీని స్టడీ చేయడానికి, మార్స్ మీద ఉండేటటువంటి ఏన్షియంట్ లైఫ్ అసలు ఉందా, ఉండుంటే ఎలా ఉండేది, దాని యొక్క ట్రేసెస్ ఎలా ఉండేవి
అవన్నీ కూడా చూడడానికి ఈ పర్జీవరెన్స్ అనేటటువంటి మిషన్ మనకు ఉపయోగపడుతుంది. ఈ మిషన్ అన్నది దాని యొక్క ఆబ్జెక్టివ్స్ రెండు అన్నమాట. ఒకటి ఏన్షియంట్ హ్యాబిటబిలిటీ ఎలా ఉంది, టెక్నాలజీ అసలు ఫ్యూచర్లో రోబోటిక్ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి టెక్నాలజీ ఏ విధంగా ఉండాలి. ఇది పెద్ద రోబో అండి, దీన్ని పంపించారు. దాంతోపాటు ఇంజెనిటీ అనే చిన్న బుల్లి హెలికాప్టర్ని కూడా పంపించారు. సో ఫ్యూచర్ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ మార్స్ మీద ఎలా చేయొచ్చు ఏంటి వాటన్నిటినీ స్టడీ చేయడం కోసం పర్జీవరెన్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సరే, మరి ఈ కంటెక్స్లో ఎర్త్ మరియు మార్స్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ చూద్దామండి. ఎర్త్ మరియు మార్స్ అనేటటువంటి వాటి యొక్క కంపారిజన్. మార్స్కి మనకి ఒక శాటిలైట్ మాత్రమే, మార్స్కి 2 ఫోబోస్ డిమోస్ అని అంటారు. గ్రావిటీ భూమితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. రొటేషనల్ టైం వచ్చేటప్పటికి సుమారుగా మనంతే ఉంటుందన్నమాట. యావరేజ్ టెంపరేచర్స్ భూమి మీద 13 డిగ్రీలు అయితే ఇక్కడ యావరేజ్ టెంపరేచర్స్ -62 డిగ్రీలు. ఈ పర్జీవరెన్స్ అనేటటువంటిది ఇదిగోండి, ఒక హెలికాప్టర్ని మాక్సీ అనేటటువంటిది ఆక్సిజన్ని అక్కడ ఉండే CO2 నుంచి ప్రొడ్యూస్ చేయడం కోసం, దాన్ని రోబోటిక్ ఆర్మ్ అనేటటువంటిది ఉంది, ఎక్స్రే స్పెక్ట్రోమీటరు, అల్ట్రా వైలెట్ స్పెక్ట్రోమీటరు, సబ్ సర్ఫేస్ రాడార్ ఒకటి, వెదర్ స్టేషన్ ఒకటి, సూపర్ క్యామ్ ఇమేజెస్ ఒకటి, ఇలాంటి వాటన్నిటిని యాడ్ చేస్తూ పంపించడం జరిగింది. మాక్సీ అనేది ఆక్సిజన్ని కూడా తయారు చేసింది, మనం నెక్స్ట్ మంత్స్లో చూడబోతున్నాం. ప్రస్తుతానికైతే మార్స్ మరియు ఎర్త్ ఈ రెండింటి మధ్య ఉన్న కంపారిజన్, పర్సీవరెన్స్లో ఉండే ఏమేం కాంపోనెంట్స్ పంపించడం జరిగింది అని. ఇదిగోండి, ఇది కూడా దానికి సంబంధించింది. జెజరో క్రేటర్ అనేటటువంటి మనకి మార్స్ యొక్క ఈక్వేటర్కి దగ్గరలో ఉండేటటువంటి ప్లేస్ అన్నమాట. అక్కడ ఇది ల్యాండ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, జియోస్పేషియల్ పాలసీ అనే దాన్ని లిబరలైజ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త గైడ్లైన్స్ని జియోస్పేషియల్ సెక్టార్కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు హైలీ రెగ్యులేటెడ్, ఇప్పుడు దాన్ని కొంత లిబరలైజ్ చేశారు. అసలు ఇంతకీ జియోస్పేషియల్ డేటా అంటే ఏంటి? ఒక పర్టికులర్ ప్లేస్ లేదా ఆబ్జెక్ట్ యొక్క లొకేషనల్ డేటా, ఆబ్జెక్ట్స్, ఈవెంట్స్, ఫినామినా వాటి యొక్క లొకేషన్ ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద చూస్తే దాన్నే జియోస్పేషియల్ డేటా అంటాం. ఇక్కడ లొకేషను, దానికి సంబంధించిన అట్రిబ్యూటు, టైము, ఈ మూడింటిని మ్యాప్ చేసి పెడుతుంది. కొత్త గైడ్లైన్స్ ప్రకారము జియోస్పేషియల్ డేటాకి సంబంధించి సర్వేయింగ్ కానీ, మ్యాపింగ్ కానీ, అప్లికేషన్స్ కానీ వాటన్నిటికీ ప్రయర్ అప్రూవల్స్ ఉండాలి. ఇప్పుడు అవి అవసరం లేదు. ఇండియన్ ఎంటిటీస్ అనేటటువంటి వాటికి కంప్లీట్లీ ప్రియర్ అప్రూవల్స్కి సంబంధించి డీరెగ్యులేట్ చేశారు. ఫారిన్ కంట్రీస్ అయితే వాటికి కొన్ని సెక్యూరిటీ క్లియరెన్సెస్ అవి ఉండాలి. మరి ఓవరాల్గా ఈ జియోస్పేషియల్ డేటా దీన్ని లిబరలైజ్ చేశారు. సరే, మరి దీన్ని దేనికి వాడతారండి? ఇది ఏమేమి అప్లికేషన్స్ ఉంటాయి? జియోస్పేషియల్ డేటా యొక్క అప్లికేషన్స్ ఏమేమి ఉండొచ్చు? పబ్లిక్ ఇంట్రెస్ట్, మనకి రోడ్స్, లొకాలిటీస్, రైల్వే లైన్స్, వాటర్ బాడీస్, వీటిని ప్లాన్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. జియోస్పేషియల్ డేటా అనేది ఎన్నో రకాల వర్చువల్ యాప్స్, మనకి వివిధ రకాల కామర్స్ యాప్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటో, మనకి ఎలా తెలుస్తుంది ఎక్కడుంది? మనం ట్రాక్ చేసుకోవచ్చు కదా. సో నావిగేషన్ శాటిలైట్స్ వీటి ఉపయోగించి జియోస్పేషియల్ డేటాని మనం గ్యాదర్ చేసుకుంటాము. సైంటిఫిక్ స్టడీస్లో ఇలా అన్నిట్లోనూ జియోస్పేషియల్ డేటా అనేది ఉపయోగం. అందుకే ఆ రంగంలో ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడం కోసమని జియోస్పేషియల్ డేటా పాలసీని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఇష్యూ, మిషన్ ఇంద్రధనుష్ 3.0. దీన్నే ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ అని పిలుస్తారు. మరి చిల్డ్రన్ మరియు ప్రెగ్నెంట్ విమెన్లో ఇమ్యునైజేషన్ అనేటటువంటిది కోవిడ్ కారణంగా చాలామంది మిస్ అయ్యి ఉన్నారు. మరి దీన్ని కంప్లీట్ చేయడం కోసం ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ అనే దాన్ని 3.0 అంటే ఆల్రెడీ ఉంది, దాని ఎక్స్టెన్షన్ అనమాట. మిషన్ ఇంద్రధనుష్ అంటే ఏంటి? మనకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేటటువంటిది 1985లో తీసుకొచ్చారు. దాని కింద ఫ్రీ వ్యాక్సినేషన్ అనేటటువంటిది చిల్డ్రన్ మరియు ప్రెగ్నెంట్ విమెన్ వీళ్ళకి ఇవ్వడము ఉన్నాయి. మరి ఈ కంటెక్స్లో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇంకా ఇంటెన్సిటీతో అందరికీ రీచ్ అయ్యేలాగా తీసుకెళ్లడం కోసం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్గా మార్చారు. మరి దీంట్లో ఇది 3rd వెర్షన్ అనమాట. మిషన్ ఇంద్రధనుష్గా 2014లో దీని పేరు మార్చడం జరిగింది. దీని గోల్ వచ్చేటప్పటికి ఇమ్యునైజేషన్ ఏవైతే వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయో
2 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి, ప్రెగ్నెంట్ విమెన్ అందరికీ ఇవన్నీ కూడా 100% అందుబాటులో తీసుకొని రావడమే మిషన్ ఇంద్రధనుష్ యొక్క గోల్ అన్నమాట. దీని కింద ప్రస్తుతానికి 12 వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్, డిప్తీరియా, whooping cough, tetanus, polio, TB, hepatitis B, meningitis, pneumonia, Haemophilus influenza, Japanese encephalitis, rotavirus, pneumococcal conjugate vaccine, మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్, ఈ 12 వ్యాక్సిన్స్ని అందించాలి. అయితే జపనీస్ ఎన్సెఫలైటిస్, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా టైప్ బి మాత్రం ఓన్లీ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లోనే తీసుకొని రావడం జరిగింది. మిగిలినవన్నీ కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ సాచురేషన్ అంటే 100% అందరికీ రీచ్ అయ్యే పద్ధతిలో ముందుకు తీసుకెళ్లేదానికే ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 3.0 తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ కోవాక్స్ ఫెసిలిటీ. కోవాక్స్ మనకి యాక్సెస్ టు కోవిడ్-19 టూల్స్ అనేటటువంటి యాక్సెలరేటర్ అంటారు. యాక్సెస్ టు కోవిడ్-19 టూల్ యాక్సెలరేటర్ అని చెప్పి దీన్ని ఏప్రిల్ 2020లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూరోపియన్ కమిషన్, ఫ్రాన్స్ ఇవన్నీ కలిసి కోవిడ్-19 పాండమిక్ రెస్పాన్స్గా తీసుకొచ్చాయి. వీటిలో ఆ యాక్సెలరేటర్ అనేటటువంటి దాంట్లో ఓవరాల్గా వ్యాక్సిన్కి సంబంధించి వ్యాక్సిన్ ప్రొడక్షను, కోవిడ్-19 టెస్టింగ్, ట్రీట్మెంట్ వాటన్నిటిని డీల్ చేస్తుంది. అయితే దీంట్లో వ్యాక్సిన్స్, థెరపీ అంటే ట్రీట్మెంట్స్, డయాగ్నోసిస్ ఇలాగా 3 పిల్లర్స్ అనేటటువంటివి ఉన్నాయి దీంట్లో యాక్సెలరేటర్లో. వీటిలో కోవాక్స్ అనేది ఓన్లీ వ్యాక్సిన్స్కి సంబంధించింది. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వ్యాక్సిన్స్ అందుబాటులోకి రావాలి, ఓన్లీ వెళ్తున్న వాళ్ళకే కాదు. ఆ థీమ్తో మనకి కోవాక్స్ అనే ఫెసిలిటీని తీసుకొని రావడం జరిగింది. దానికోసం మనకి గావి అని అంటాము, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్ అని. అది కొయిలీషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్, WHO ఈ 3 కలిసి పార్ట్నర్షిప్తో వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని ఎవరైతే ఏ కంట్రీస్ అయితే వ్యాక్సిన్ అవైలబిలిటీ చేయలేకుండా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయో వాటికి వ్యాక్సిన్స్ని అందుబాటులోకి వచ్చేలాగా చేయడానికే ఈ కోవాక్స్ అనే ఫెసిలిటీని తీసుకొని రావడం జరిగింది. గావి, CEPI, WHO యాక్సెలరేటర్ అనే దాని కింద దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ ఇష్యూ డ్రాఫ్ట్ నేషనల్ స్ట్రాటజీ ఆన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రీసెంట్గా డ్రాఫ్ట్ నేషనల్ స్ట్రాటజీ ఆన్ బ్లాక్ చైన్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ డ్రాఫ్ట్ స్ట్రాటజీ అనేటటువంటిది ఓవరాల్గా బ్లాక్ చైన్కి సంబంధించినటువంటి అడాప్టేషన్ ఎలా చేసుకోవాలి, వివిధ లెవెల్స్లో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎలా వాడుకోవాలి, దానికి సంబంధించి రిలీజ్ చేసినటువంటి నేషనల్ స్ట్రాటజీ అన్నమాట. బ్లాక్ చైన్ అసలు అంటే ఏంటి? ఇది ఒక డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ. మనం ఇందాక క్రిప్టో కరెన్సీని చదివినప్పుడు క్రిప్టో కరెన్సీకి బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడతామన్నాం. అంటే అన్ని నోడ్స్ వ్యాలిడేట్ చేయాలి, ఒక నోడ్ నుంచి ఒక నోడ్కి మనకి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది అన్నీ వ్యాలిడేట్ చేశాకే ఫైనల్ ట్రాన్సాక్షన్ జరుగుతుందని రాసుకున్నామా. సో దాన్ని బ్లాక్ చైన్ నెట్వర్క్ అని అంటాం. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి క్రిప్టో కరెన్సీని, బిట్ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీని 2009లో సతోషి నకటోమో అనేటటువంటి నేమ్తో ఉన్నటువంటి వ్యక్తి తీసుకొని వచ్చారనమాట. ఈ టెక్నాలజీ ఆ తర్వాత చాలా అప్లికేషన్స్లో వాడడం కోసం మనం వాడుతున్నాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ప్రాపర్టీ రికార్డ్స్ మేనేజ్మెంట్లో వాడచ్చు, ఫార్మా సప్లై చైన్లో వాడచ్చు, ఫార్మ్ ఇన్సూరెన్స్, పబ్లిక్ సర్వీస్ డెలివరీ, ఓటింగ్, వెహికల్ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ మేనేజ్మెంట్ ఇలా ఎన్నిట్లోనూ బ్లాక్ చైన్ టెక్నాలజీ గవర్నెన్స్లో వాడచ్చు. ఎందుకని అంటే ఒక్కసారి బ్లాక్ చైన్లో కనుక మనము ఏదైనా ఇన్ఫర్మేషన్ని పంపిస్తే దాన్ని కరప్ట్ చేయలేరు, డీసెంట్రలైజ్డ్, సెక్యూరిటీ ఎక్కువ, డిస్ట్రిబ్యూటెడ్, అందరి దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ నోట్స్ అందరి దగ్గర ఉంటుంది, అందరు ఓకే అంటేనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఫాస్ట్ సెటిల్మెంట్ అవుతుంది. అయితే దీంతో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి? ఒక్కసారి ఈ నెట్వర్క్లోకి ఇన్ఫర్మేషన్ ఎంటర్ అయ్యింది అంటే దాన్ని తీసేయడానికి కుదరదు. మనకి రైట్ టు బీ ఫర్గాటన్ అనే మూమెంట్ జరుగుతుంది. అంటే ఏంటి? వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్లీడింగ్గా కానీ, ఇర్రెలవెంట్గా కానీ, అవుట్డేటెడ్గా కానీ, ఎంబరాసింగ్గా కానీ ఉంటే తీసేయమని అడగచ్చు. అడిగే రైట్ని రైట్ టు బీ ఫర్గాటన్ అంటున్నారు. మరి యూరప్ యొక్క జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఇవన్నీ కూడా రైట్ టు బీ ఫర్గాటన్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని మన బిఎన్ శ్రీకృష్ణ కమిటీ కూడా డ్రాఫ్ట్ బిల్ని ప్రవేశపెట్టినప్పుడు రైట్ టు బీ ఫర్గాటన్ అనే దాన్ని తీసుకొని రావాలని అన్నాయి.
ఇప్పుడు బ్లాక్ చైన్ని వివిధ రకాల అప్లికేషన్స్లో వీటన్నిటిలో వాడితే ఇన్ఫర్మేషన్ ఒక్కసారి పంపించింది మళ్ళీ ఇమ్యూటబుల్, చేంజ్ చేయడానికి అవ్వదు, తీసేయడానికి అవ్వదు. మరి అది బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది రైట్ టు బి ఫర్గాటన్ అనే దానికి కాంట్రడిక్టరీగా ఉన్నట్టే చెప్పచ్చా? ఎస్, కాంట్రడిక్షన్ అని చెప్పచ్చు. అందువల్ల ఈ నేషనల్ స్ట్రాటజీ ఆన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మనకు న్యూస్లో ఉందండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్. NASAMS అంటున్నాం అంటే నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ అని అంటారు. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్. అంటే ఏంటి? ఏదైనా ఒక ఫారిన్ కంట్రీ నుంచి మిజైల్ కానీ ఏదైనా మన యొక్క ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయినప్పుడు ముందే దాన్ని పసిగట్టేసి ఎయిర్లోనే దాన్ని నిర్వీర్యం చేయడము, దాన్నే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటాం. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేటటువంటిది మన యుఎస్ఏకి సంబంధించినటువంటిది. వాషింగ్టన్ DC చుట్టూ ఇలాంటివి ప్లేస్ చేశారు వాళ్ళు. అది ఇండియాకి ఆ పర్టికులర్ సిస్టమ్ని అమ్ముతాము అన్నట్టుగా మనం డీల్ చేసుకోవడం జరిగింది. ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అనేటటువంటి దాంట్లో రాడార్సు, లాంచర్సు, టార్గెటింగ్ టెక్నాలజీస్, గైడెన్స్ సిస్టము, ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ ఇలాంటివన్నీ కూడా ప్లేస్ చేసి ఉంటాం. అయితే ఇది ఒక్కటేనా? ఇది కాకుండా కూడా మనకి ఆకాశ సిస్టమ్ అని ఉంది ఆల్రెడీ. పృథ్వీ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్ ఉంది. S-400ని కొనుక్కుంటున్నాము. బరాక్ 8 అనేటటువంటి ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసుకుంటున్నాం. ఇలాగా ఇది ఒకటే కాదు, మిగిలిన ఉన్నాయి. కాకపోతే ఇది ఎందుకు న్యూస్లో వచ్చింది అంటే ఇది మనము ప్రొక్యూర్ చేసుకుంటున్నాం USA నుంచి అన్న ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇది మనకు న్యూస్లో వచ్చింది. చూడండి, ఇది 3D సెంటినల్ రాడార్స్, షార్ట్ అండ్ మీడియం రేంజ్ మిజైల్స్, లాంచర్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఏదైనా ఒక ఎనిమీ మిజైల్ వస్తే దాన్ని ఇంటర్సెప్ట్ చేసి దాన్ని టార్గెట్ చేయగలదు, ఇక్కడి నుంచి లాంచ్ చేయగలదు అనమాట. సో DRDO అనేటటువంటిది మన ఇండియా యొక్క ఇండిజినస్గా కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ మనం ఇది కొనుక్కున్నాము. ఈ నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ అనేది USA నుంచి కొనుగోలు చేసుకుని డీల్ అనమాట. నెక్స్ట్ ఇష్యూ, డ్రాఫ్ట్ హ్యూమన్స్ ఇన్ స్పేస్ పాలసీ ఫర్ ఇండియా 2021. హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించాలి, దానికి సంబంధించినటువంటిది అనమాట. డ్రాఫ్ట్ హ్యూమన్ స్పేస్ పాలసీ 2021 అనే దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ పాలసీకి అనుగుణంగా ఇంటర్నేషనల్ పార్ట్నర్స్తో కలిసి హ్యూమన్ స్పేస్ మిషన్స్ని లాంచ్ చేయడము. సో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్లో అయితే ప్రస్తుతానికి లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఎంత హైట్? 180 నుంచి 2000 కిలోమీటర్స్. లో ఎర్త్ ఆర్బిట్లోకి మనము ఈ శాటిలైట్స్ని, హ్యూమన్ మిషన్స్ని పంపించడం. ఆల్రెడీ శాటిలైట్స్ని పంపిస్తున్నాం. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేయడం అనేది షార్ట్ టర్మ్ ప్లాన్గా పెట్టుకున్నాము. స్టార్టప్స్, లోకల్ ఇండస్ట్రీ ద్వారా టెక్నాలజీస్ని బిల్డ్ చేయించాలి. నేషనల్, ఇంటర్నేషనల్ అందరి కోఆపరేషన్తోనూ ఈ షార్ట్ టర్మ్లో హ్యూమన్ మిషన్స్ జరపాలి. దాని ఆబ్జెక్టివ్గా పెట్టుకొని హ్యూమన్స్ ఇన్ స్పేస్ పాలసీ ఫర్ ఇండియా అనే దాన్ని తీసుకొచ్చారు. మనకి నెక్స్ట్ ఇయర్ గగన్యాన్ అనే ప్రోగ్రామ్, ఇండియా యొక్క మొట్టమొదటి మ్యాన్డ్ స్పేస్ మిషన్ని లాంచ్ చేయబోతున్నాము. ఆ కంటెక్స్లో 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో GSLV Mark 3 ద్వారా లాంచ్ చేస్తాము. అది 5 నుంచి 7 రోజులు స్పేస్లో ఉండి లో ఎర్త్ ఆర్బిట్లో ఉండి మళ్ళీ తిరిగి వచ్చి వాటర్ మీద ల్యాండ్ అవుతుంది. ఈ విధంగా మనకి గగన్యాన్ అనేటటువంటి మిషన్ని మనం లాంచ్ చేయబోతున్నాము. మరి ఈ కంటెక్స్లో ఈ డ్రాఫ్ట్ హ్యూమన్ స్పేస్ పాలసీ అనేటటువంటిది మనకి ఒక గైడెన్స్ని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేటటువంటి దాంట్లో ఏ విధంగా ఈ హ్యూమన్ మిషన్స్ని కండక్ట్ చేయాలి అన్న దాని మీద. సరే, మరి ఈ పాలసీలో లో ఎర్త్ ఆర్బిట్లో అన్నారు. లో ఎర్త్ ఆర్బిట్ అనేది సుమారుగా 160-180 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మీడియం ఎర్త్ ఆర్బిట్ అని, హై జియో ఎర్త్ ఆర్బిట్ అని ఇలాగా డిఫరెంట్ ఆర్బిట్స్ అనేవి ఉంటాయి. ఆర్బిట్స్ అనేవి ఆల్టిట్యూడ్ని బట్టి, షేప్ని బట్టి, ఇంక్లినేషన్ని బట్టి వివిధ రకాల ఆర్బిట్స్గా మనం క్యారెక్టరైజ్ చేస్తామండి. ఇవన్నీ కూడా బేసిక్స్. ఆర్బిట్స్ యొక్క టైప్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ అనే చాప్టర్ ఓపెన్ చేసుకొని ఇది కంపల్సరీగా చూసి పెట్టుకోండి. టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ 5G టెక్నాలజీ. రీసెంట్గా పార్లమెంటరీ కమిటీ అనేటటువంటిది ఇండియా మరి 5G సర్వీసెస్ని లాంచ్ చేయలేకపోవచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అప్పట్లో ఎప్పుడో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ అనేటటువంటిది 2018లోనే
5G ఇండియాలో తీసుకొస్తామంది. ఇప్పటికి కూడా దాని మీద ప్రోగ్రెస్ ఏమీ లేదు. స్పెక్ట్రమ్ ఆక్షన్ అసలు ఎలా జరుగుతుంది, ప్రైసెస్ ఎక్కువగా ఉండడము, ఇన్అడిక్వేట్గా టెస్ట్ కేసెస్ ఉండడము, లో లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వీటి యొక్క రీచ్ తక్కువగా ఉండడం, ఇవన్నీ కాన్స్ట్రెయింట్స్. అందుకే ఎంతవరకు ఈ సంవత్సరం దీన్ని రోల్అవుట్ చేస్తాం 5G దీన్ని అన్నది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది. 5G అనేటటువంటిది లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. LTE మొబైల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సంబంధించి ఇది ఒక లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ అని చెప్తాము. సో దీంట్లో హై బ్యాండ్ స్పెక్ట్రమ్ అనేటటువంటిది ఇంటర్నెట్ స్పీడ్స్ని 20 Gbps వరకు ఇవ్వగలదు. సో ఇప్పుడు 4G అనేది హైయెస్ట్ స్పీడ్ 1 Gbps అయితే ఇది 20 Gbps వరకు ఇవ్వచ్చు. అంటే అసలు ఏ విధమైన బఫరింగ్ లేకుండా రియల్ టైంలో మనం డేటా ట్రాన్స్మిషన్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని రియల్ టైం నెట్వర్క్ అని, నెట్వర్క్ ఫర్ IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి నెట్వర్క్ అని పిలుస్తాము. సౌత్ కొరియా, USA, జపాన్, చైనా ఇవన్నీ ఆల్రెడీ మనకి 5G నెట్వర్క్ని లాంచ్ చేసి ఉన్నాయి. చూడండి, 5th జనరేషన్ మొబైల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అని పిలుస్తాం. ఇది ఒక ఇంటర్ డివైజెస్, సెన్సార్ సిస్టమ్స్కి యూజ్ అవుతుంది. దీంతో పోలిస్తే 4Gతో పోలిస్తే చాలా ఫాస్ట్గా ఉంటుంది. వివిధ రకాల టెక్నాలజీస్ని వాడతారు 5Gకి సంబంధించి. ఏమేమి అయి ఉండొచ్చు, ఏమేమి టెక్నాలజీస్ వాడచ్చు? మిల్లీమీటర్ వేవ్ టెక్నాలజీస్ అని, మల్టిపుల్ ఇన్పుట్ మల్టీ అవుట్పుట్ మిమో అని గమనించాలండి. మిమో టెక్నాలజీస్ అని, మిల్లీమీటర్ వేవ్ టెక్నాలజీస్ అని, ఇలాంటివి దీనికి వాడతారనమాట. అదేవిధంగా స్మాల్ సెల్ నెట్వర్క్స్, ఇలా వివిధ రకాల టెక్నాలజీస్ అనేటటువంటివి 5G రోల్అవుట్లో మనకు ఉపయోగపడతాయి. స్మాల్ సెల్ నెట్వర్క్స్ ఇలాగ మనము ఉపయోగిస్తాము 5G టెక్నాలజీని. ఇది హైయెస్ట్ డేటా స్పీడ్స్ని ప్రొవైడ్ చేస్తుందండి. దీని యొక్క మిగిలిన క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి చూద్దామా? చూడండి, 5G నెట్వర్క్ అనేటటువంటిది 4G నెట్వర్క్లో ఇప్పటికే మనకి వివిధ రకాల సర్వీసెస్ వస్తున్నాయి. 5G అన్నది ఇంకా ఫాస్టర్గా, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మొబైల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్, మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ సర్వీసెస్, చాలా లో లేటెన్సీ అంటే డిలే, సిగ్నల్ రిసీవ్ ట్రాన్స్మిషన్లో డిలే తక్కువ ఉంటుంది. ఇలాగా IoTకి మన నెట్వర్క్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్ రంగంలోను, రీటైల్, షాపింగ్, మ్యానుఫ్యాక్చరింగ్లో, ఆటోమొబైల్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదర్ అప్లికేషన్ ఏరియాస్లో ఇది మనకు ఉపయోగపడుతుంది. 5G నెట్వర్క్ అనేటటువంటిది ఎండ్ టు ఎండ్ నెట్వర్క్ని, అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. లేటెన్సీ రేట్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా పవర్ కన్సంప్షన్ దీంట్లో తక్కువగా ఉంటుంది 4Gతో పోలిస్తే. కాకపోతే నార్మల్ మొబైల్ ఫోన్స్ 5Gని అలో చేయవు. నార్మల్ ఫోన్స్ బదులు కొత్తవి కొనుక్కోవాలి. 5G ఫోన్స్ అని వస్తాయి, వాటినే కొనుక్కోవాలి. నార్మల్ ఫోన్స్ దీనికి కంపాటబుల్ అవ్వవు. నెక్స్ట్ ఇష్యూ, జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ఇన్ ఇండియా. మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఫుడ్కి సంబంధించి సేఫ్టీ స్టాండర్డ్స్ని తీసుకొని రావడం ఇవన్నీ చేస్తుంటుంది. ఇదేం చెప్పిందంటే, మేజర్ ఫుడ్ క్రాప్స్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నాన్-GM, ఇది GM కాదు, GM ఫ్రీ అనే సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఒకవేళ అడ్వెంచియస్ ప్రజెన్స్ అంటారు, అంటే మనం ఇంపోర్ట్ చేసుకునేది నాన్-GM క్రాపే, దాంట్లో 1% వరకు GM క్రాప్స్కి సంబంధించిన మెటీరియల్ ఏదన్నా మిక్స్ అయి ఉండొచ్చు, అంతవరకు అలౌడ్, ఆ తర్వాత కాదు. సో మనకి చాలా దేశాల్లో అడ్వెంచియస్ ప్రజెన్స్ అనేటటువంటి దాన్ని అప్రూవ్ చేస్తూ ఉంటారు. 0.9 నుంచి 5% వరకు, ఇండియాలో 1%. 2018లో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది 65 ఫుడ్ ప్రోడక్ట్స్ని పరీక్షించి 30 ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయినవి, 35 ఇంపోర్టెడ్, ఇలా వాటిని చూసి జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఏవే ఉండొచ్చు అని చెప్పి, సో వాటిలో 32% ప్రోడక్ట్స్లో జెనెటికల్లీ మాడిఫైడ్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉన్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి అసలు ఈ GM క్రాప్స్ అంటే ఏంటి, వాటి గురించి చూద్దామా? మనకి గ్లోబల్గా GM క్రాప్స్ అనేవి కమర్షియల్ ప్రొడక్షన్కి 1996లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత వాటి యొక్క గ్రోత్ బాగా పెరిగింది. ఎస్పెషల్లీ కార్న్, కాటన్, సోయాబీన్ వీటిలో ఎక్కువగా పెరిగిందనమాట. బీటీ కాటన్ అనేటటువంటిది ఇప్పటి వరకు ఇండియాలో అలో చేయబడిన ఒకే ఒక జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్. GAC అనేటటువంటి ఆర్గనైజేషన్, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అని అంటాం, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద ఉంటుంది. ఇది అప్రూవ్ చేయడం జరిగింది. ఇది బయోసేఫ్టీ రీసెర్చ్ వాటన్నిటిని పరిశీలించి అప్పుడు ఏ విధమైనటువంటి వాటిని అలో చేయాలని చూస్తుంది.
జిఎం మస్టర్డ్ అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చారు, కానీ దాని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఇంకా తెలియవు, అందుకని దాన్ని అలో చేయలేదు. బీటీ బ్రింజల్ అన్నారు, ఫుడ్ సేఫ్టీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి దానికి ఇంకా ఫుల్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇండిజినస్గా బ్రింజల్ హైబ్రిడ్స్ వాటిని డెవలప్ చేశారండి. హైబ్రిడ్స్ వేరు, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ వేరు. మనం చాలా హైబ్రిడ్ వెరైటీ సీడ్స్ని వాడుతున్నాం. జెనెటికల్లీ మాడిఫైడ్స్ మాత్రం ఓన్లీ కాటన్ మాత్రమే అలో చేయడం జరిగింది, మిగిలినవి అలో చేయలేదు. నెక్స్ట్ ఇష్యూ నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ అంటున్నాం. నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ అనే దాన్ని బడ్జెట్లో మనకు అనౌన్స్ చేయడం జరిగింది. అసలు ఏంటి హైడ్రోజన్ మిషన్ అంటే, ఇక్కడ హైడ్రోజన్ అనేటటువంటి దాన్ని గ్రీన్ పవర్ రీసోర్సెస్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తే మనకి ఎలక్ట్రోలైసిస్ అనే ప్రాసెస్ ద్వారా వాటర్ నుంచి హైడ్రోజన్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేయడానికి దీనికి పవర్ని అందించాలి. ఈ పవర్ అనేటటువంటిది ఫాజిల్ ఫ్యూయల్స్ వీటి ద్వారా అందిస్తే బ్రౌన్ హైడ్రోజన్ అని, రెన్యూబుల్ సోర్సెస్ ద్వారా అందిస్తే గ్రీన్ హైడ్రోజన్ అని, అదే మనకి కొన్ని రకాలైనటువంటి మీథేన్ గ్యాస్, నీటి ఆవిరిని వీటిని ఉపయోగించి మనం ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్కి ఎనర్జీని అందిస్తే బ్లూ హైడ్రోజన్ అని పిలుస్తాం. బ్రౌన్ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్ కలర్స్ మారవండి. ఏ సోర్స్ నుంచి హైడ్రోజన్ని మనం సపరేట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి బ్లూ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్, బ్రౌన్ హైడ్రోజన్ అని అంటున్నాము. నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ పాలసీ మిషన్లో స్పెసిఫిక్గా మనకి గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే దీన్నేమో ఫ్యూయల్ సెల్స్లో వాడచ్చు. ఇప్పుడు హైడ్రోజన్ ఎందుకంటే హైడ్రోజన్ని ఫ్యూయల్ సెల్స్లో వాడతాం, కరెక్టే, క్లీనర్ ఫ్యూయల్ కరెక్టే, కానీ దానికి వాడేది మళ్ళీ మన రెన్యూబుల్ కాకుండా నాన్ రెన్యూబుల్ వాడితే ఏం ఉపయోగం? అందుకోసం గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ అయితే బెటరు, అది మిషన్లో చెప్పబడినటువంటిది. సరే, ఏమవుతుంది గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీని వాడితే? ఇది ఒక క్లీన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. హైడ్రోజన్ అనేటటువంటి గ్యాస్ను ఉపయోగించి ట్రాన్స్పోర్ట్ రంగంలో సమూలమైన మార్పులు తీసుకొని రావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీని పెంచుకోవచ్చు. ఈ 3 మన యొక్క గ్రీన్ హైడ్రోజన్ డెవలప్ చేస్తే వచ్చే బెనిఫిట్స్. నెక్స్ట్ ఇష్యూ విజ్ఞాన్ జ్యోతి స్కీమ్. సెకండ్ ఫేజ్ ఆఫ్ విజ్ఞాన్ జ్యోతి స్కీమ్ అనే దాన్ని ఫిబ్రవరి 2021లో లాంచ్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ ఆ రోజున ఫిబ్రవరి 11న లాంచ్ చేశారు. విజ్ఞాన్ జ్యోతి అంటే సింపుల్గా 50 అంతకు మించినటువంటి డిస్ట్రిక్ట్స్లో 50, ఇంతకుముందు 50, ఇప్పుడు 50 ఎక్స్ట్రాగా, వీటిలో గర్ల్స్ అనేటటువంటి వాళ్ళ యొక్క కెరియర్ని సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ ఫీల్డ్స్ వైపుగా మరలించాలి. దానికోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీ అనేటటువంటిది అవేర్నెస్ని తీసుకొని రావాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని తీసుకొని రావాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా జవహర్ నవోదయ విద్యాలయాస్ అనేటటువంటి వాటిలోనూ ఈ విధంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ ఫీల్డ్లో విమెన్ ఎంకరేజ్ చేయడం జరిగింది. స్కూల్ గర్ల్స్ ఆఫ్ క్లాస్ 9th నుంచి 12th వరకు ఉన్న వాళ్ళకి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో మరి వాళ్ళకి సంబంధించిన అవేర్నెస్ కానీ వీటన్నిటిలో ఏ విధంగా ఉండాలి. విజ్ఞాన్ జ్యోతి అంటే సింపుల్గా సైన్స్ రంగం వైపు ఎక్కువ మంది విమెన్ రావాలి, జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు అని. నెక్స్ట్ ఇష్యూ డేటా ఇంటెలిజెన్స్ యూనిట్. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అనేటటువంటిది డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే దాన్ని సెటప్ చేయాలి అనుకుంది. ఏంటి ఇంతకీ డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అంటే? అన్సాలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో వాటిలో ఎస్పెషల్గా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ వాటికి సంబంధించి ఈ డిజిటల్ ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేసేందుకు ఒక నోడల్ ఏజెన్సీ తీసుకొని రావాలని ప్రపోజల్ అనేటటువంటిది పెట్టుకోవడం జరిగింది. డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది ఏం చేస్తుంది? డేటా ఇంటెలిజెన్స్ లేదా డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని పిలుస్తారు. వేరియస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్సు వీళ్ళందరితోనూ కోఆర్డినేట్ చేసుకొని టెలికాం రీసోర్సెస్ని బిల్డ్ చేసుకుంటుంది. ఆ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏదైనా జరిగింది ఆన్లైన్లో దాన్ని గుర్తించి ఎస్పెషల్గా డిజిటల్ పేమెంట్స్ జరిగేటప్పుడు చెప్తుంది. అదేవిధంగా మనకి టెలికాం, కమర్షియల్ కమ్యూనికేషన్, కస్టమర్ ప్రిఫరెన్స్ రూల్స్ అనేటటువంటి ఉన్నాయి. సో వాటిని, అదేవిధంగా రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ దేనికి సంబంధించి అన్సాలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ అంటారు, దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ డిఐయు అనేది తీసుకొని రావడం జరిగింది. యూసీసీ అన్సాలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ అంటే
ఈమెయిల్స్, మొబైల్ మెసేజెస్, అడ్వర్టైజింగ్ ప్రోడక్ట్స్, సర్వీసెస్ ఇలా చాలా వాటిని తీసుకొని మన డేటా తీసుకుంటారు మన కన్సెంట్తోనే. తీసుకొని వాటిని అనలైజ్ చేస్తారనమాట. యూసీసీ అనేటటువంటిది మేజర్ ఏరియా ఆఫ్ కన్సర్న్గా మారింది టెలికాం మినిస్ట్రీకి మరియు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి. యూసీసీ అంటే అన్సాలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ అని అంటారనమాట. టైం టు టైము మన ట్రాయ్ అనేటటువంటిది టెలికాం ఆపరేటర్స్ అనేటటువంటివి దీని యొక్క గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ ఉండరు. అప్పుడు మనకి టెలికాం ఆపరేటర్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఈ స్టాప్ చేయకుండా యూసీసీ అన్సాలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్కి సంబంధించిన డేటా మొత్తాన్ని గ్యాదర్ చేయాలి. ఫినాన్షియల్ ఫ్రాడ్ వీటిని డీల్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. డిజిటల్ లేదా డేటా ఇంటెలిజెన్స్ యూనిట్ అంటారు. నెక్స్ట్ ఇష్యూ స్టార్ డస్ట్ 1.0. యుఎస్ఏకి సంబంధించినటువంటి స్టార్ డస్ట్ 1.0 అనేది మొట్టమొదటి కమర్షియల్ స్పేస్ లాంచ్ వెహికల్. బయోఫ్యూయల్ ద్వారా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 250 కేజీల మాస్ అనేటటువంటి దాన్ని లిఫ్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం పేలోడ్ 8 కేజీస్ని లిఫ్ట్ ఆఫ్ చేయడం జరిగిందనమాట. బ్లూ షిఫ్ట్ అనేటటువంటి కంపెనీ ద్వారా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. బయో డిరైవ్డ్ ఫ్యూయల్స్ అని అంటాం. బయోలాజికల్ మెటీరియల్స్ ద్వారా డిరైవ్ చేసిన ఫ్యూయల్స్ని దీంట్లో వాడారు. ఇవి స్మాల్ శాటిలైట్స్ని, ఎస్పెషల్గా క్యూబ్ శాట్స్ అంటారు, చిన్నవి వాటిని స్పేస్లోకి లాంచ్ చేయడానికి మనకి ఉపయోగపడతాయి. ట్రెడిషనల్ రాకెట్ ఫ్యూయల్తో పోలిస్తే ఇది చీపర్ ప్లస్ చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. సో అందుకోసం స్టార్ డస్ట్ 1.0 అనేటటువంటిది ఎడిబుల్ బయోఫ్యూయల్స్ని వాడి తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ చంద్రయాన్ 3.0. చంద్రయాన్ 1 అనే దాన్ని 2008లో లాంచ్ చేశాము. అది కంక్లూజివ్గా మూన్ యొక్క పోల్స్ దగ్గర వాటర్ ఉంది, డ్రై ఐస్ రూపంలో అన్నారు. సరే అనుకున్నాం. చంద్రయాన్ 2 అనేది ల్యాండర్ రోవర్ని లాంచ్ చేయాలనుకున్నాం, కానీ అది సక్సెస్ఫుల్ అవ్వాల. అందుకోసమని చంద్రయాన్ 3 అనే దాంట్లో ల్యాండర్ రోవర్ని సక్సెస్ఫుల్గా సౌత్ పోల్ దగ్గర లాంచ్ చేయాలనుకుంటున్నాము. మరి ఈ కంటెక్స్లో లాస్ట్ టైము చంద్రయాన్ 2ని ల్యాండ్ అయ్యేటప్పుడు ప్రమాదం జరిగింది కదా. సో ఇప్పుడు అలా కాకుండా ఉండడానికి ఓన్లీ 4 థ్రాటబుల్ ఇంజిన్స్ని వాడతారు. మనకి చంద్రయాన్ 2లో 5 వాడారు, ఇక్కడ 4 వాడి దీంట్లో అడిషనల్గా లేజర్ డాప్లర్ వెలాసిమీటర్ అనే దాన్ని వాడతారు. దీనివల్ల సేఫ్ ల్యాండింగ్ అవుతుంది అన్నదని చెప్తున్నారు. మరి ఏంటి ఎల్డివి అనేది చంద్రయాన్ 3లో వాడుతున్నాము, అది చంద్రయాన్ 2లో లేదు. దానివల్ల సేఫ్ ల్యాండింగ్ అంటున్నారు. ఏంటి అది చూద్దామా? లేజర్ డాప్లర్ వెలోసిమీటర్ అంటే ఏంటో, ఇది ఒక టెక్నిక్ అనమాట. డాప్లర్ షిఫ్ట్ అనేటటువంటిది. డాప్లర్ షిఫ్ట్ అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక వస్తువు దూరంగా వెళ్ళే కొద్దీ దాని నుంచి వచ్చే సౌండ్ తగ్గుతుంది, అలా డాప్లర్ షిఫ్ట్ని వాడతారు. లేజర్ బీమ్ని యూజ్ చేసి వెలాసిటీ ఎంత ఉంది దాన్ని కనుక్కుంటారు. స్లోగా ఈ లేజర్ డాప్లర్ ఎనోమెట్రీ అని అంటారు. దీన్ని ఉపయోగించి ఎంత వెలాసిటీ ఉంది ఏంటి రియల్ టైంలో క్విక్గా కనుక్కొని దాన్ని బట్టి మనం ఓవరాల్గా దాన్ని ల్యాండ్ చేసేటప్పుడు వెలాసిటీ ఇంపార్టెంట్ కదా అండి. ఎందుకు క్రాష్ అవుతుంది? వెలాసిటీ ఎక్కువ ఉంటే క్రాష్ అవుతుంది, అలా కాకుండా వెలాసిటీ తక్కువతో ఉంటే స్లోగా సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. సో చంద్రయాన్ 3లో మనం సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలనుకుంటున్నాం. దానికి లేజర్ డాప్లర్ వెలాసిమీటర్ అనేది వాడబోతున్నాము. నెక్స్ట్ ఇష్యూ సోలార్ రిస్క్ మిటిగేషన్ ఇనిషియేటివ్. మనకి వరల్డ్ బ్యాంక్ అనేటటువంటిది ఎనర్జీ సెక్టార్ మేనేజ్మెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనే దాని కింద ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఏజెన్స్ ఫ్రాన్సిస్ డి డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వీళ్ళందరూ కలిసి సోలార్ రిస్క్ మిటిగేషన్ ఇనిషియేటివ్, దీన్ని ఎస్ఆర్ఎంఐ అంటారు, దీన్ని తీసుకొచ్చారు. దీని యొక్క అప్రోచ్ ఏంటి? దీంట్లో సోలార్ రిస్క్ని మిటిగేట్ చేయాలి, క్లైమేట్ చేంజ్ని అడ్డుకోవాలంటే దానికి సంబంధించి డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ ఫినాన్సింగ్ అనేటటువంటి అప్రోచెస్ని ఫాలో అవుతుంది. టెక్నికల్ అసిస్టెన్స్ అనేటటువంటి వాటిని అందించాలి. మరి క్రిటికల్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాలి రెన్యూబుల్ ఎనర్జీలో. రిస్క్ మిటిగేషన్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటటువంటివి తీసుకొని రావాలి. సస్టైనబుల్ సోలార్ ప్రోగ్రామ్స్ ద్వారా క్లైమేట్ చేంజ్ యొక్క రిస్క్ని మిటిగేట్ చేయాలి. ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్. సోలార్ రిస్క్ మిటిగేషన్ ఇనిషియేటివ్ అంటే సోలార్ ఇలా రెన్యూబుల్ నుంచి క్లైమేట్ చేంజ్ యొక్క రిస్క్ని మిటిగేట్ చేయాలి. అది ఎస్ఆర్ఎంఐ అనేది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, IRENEA ఇవన్నీ కూడా కంబైన్డ్గా ఈ మెజర్స్ని దీన్ని తీసుకొని వచ్చాయి.
నెక్స్ట్ ఇష్యూ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ ఏఈఎస్ అంటున్నాం. ఏఈఎస్ కేసు అనేది ముజాఫరాపూర్ బీహార్లో ఈ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అందువల్ల ఇది న్యూస్లో వచ్చిందండి. అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ దీన్ని చమ్కీ ఫీవర్ అని, లీచీ ఫీవర్ అని కూడా పిలుస్తారు. అంటే బ్రెయిన్కి సంబంధించినటువంటి ఇరిటేషన్, స్వెల్లింగ్ వచ్చేటటువంటి వీటన్నిటినీ కూడా అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ అని అంటారు. వివిధ రకాల వైరసెస్, బ్యాక్టీరియా, ఫంగై ఇవన్నీ కూడా దీన్ని కలగజేయచ్చు. మరి ఇండియాలో జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ అనేది అక్యూట్ ఎన్సెఫలైటిస్ని కలగజేస్తుంది. అంటే ఫీవరు, మెంటల్ స్టేటస్ మారడం, కన్ఫ్యూజన్ ఇవన్నీ కూడా దీని సిమ్టమ్స్. మరి డిసీజ్ అనేది జనరల్గా 15 సంవత్సరాలు ఉన్న లోపల పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది. దాంట్లో కూడా మాల్ నరిష్మెంట్, ఫుడ్ ఇది సరిగా లేని వాళ్ళని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ దాని కింద వైడ్ రేంజ్లో సర్వీలియన్స్ని చేపట్టడం, ఓవరాల్గా జపనీస్ ఎన్సెఫలైటిస్ ఎక్కడుంది అని మిషన్ ఇంద్రధనుష్, ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ ఇలాంటి వాటి కింద దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ని ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా దీన్ని ప్రివెంట్ చేయడం కోసం తీసుకొని వస్తున్నటువంటివి. నెక్స్ట్ ఇష్యూ కపిల క్యాంపెయిన్. రీసెంట్గా మనకి 46,000 యూజర్స్ కలాం ప్రోగ్రామ్ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లిటరసీ అవేర్నెస్, కలాం ప్రోగ్రామ్ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లిటరసీ అండ్ అవేర్నెస్, దీన్ని కపిల అంటారు. ఈ క్యాంపెయిన్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది. ఐపీఆర్స్లో లిటరసీ అవేర్నెస్ని పెంపొందించడం కోసం. దీని 89వ బర్త్ యానివర్సరీన లాంచ్ చేయడం జరిగింది 2020లో. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఐపీఆర్కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అవేర్నెస్ కల్పించడము, ఐపీ ప్రొటెక్షన్ ఎలా ఉండాలి స్టూడెంట్స్కి సంబంధించి, క్రెడిట్ కోర్సెస్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కల్పించడం కోసం కపిల క్యాంపెయిన్ అనేటటువంటిది లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ గవర్నాన్స్కి సంబంధించిన ఇష్యూస్ చూద్దాం. ఫస్ట్ ఇష్యూ సెన్సస్ని పోస్ట్పోన్ చేయడం. సెన్సస్ అనేటటువంటిది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేస్తారు, జనాభా గణన అంటారు. మరి ఈ జనాభా గణనకు సంబంధించి 2021లో జరగాల్సినటువంటి సెన్సస్ని 2022కు పోస్ట్పోన్ చేస్తున్నామన్నారు. ఎందుకు? కోవిడ్ పాండమిక్, ఇంటింటికి వెళ్ళి సర్వే చేపట్టాలి కదా సెన్సస్లో, అది చేయలేం కదా అని అన్నారనమాట. మరి సెన్సస్ని కండక్ట్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? డెసీనియల్ 10 సంవత్సరాలకు ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అని పిలుస్తారు. వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు. సెన్సస్ అనేటటువంటిది ఇన్ఫర్మేషన్ని, సైజు, డిస్ట్రిబ్యూషన్, సోషియో ఎకనామిక్, డెమోగ్రఫిక్, కంట్రీకి సంబంధించిన పాపులేషన్ రిలేటెడ్ ఇవన్నిటిని కూడా మనకు చెప్తుంది. బ్రిటిష్ వాళ్ళ టైంలో లార్డ్ మేయో 1872లో ఫస్ట్ సెన్సస్ తీసుకొచ్చారు. సింక్రనస్ సెన్సస్ అనేది 1881లో తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకి మనకి సెన్సస్ అనేది జరుగుతూ వస్తూ ఉంది. సెన్సస్లో మోస్ట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనకి డెమోగ్రఫీ, ఎకనామిక్ యాక్టివిటీ, లిటరసీ, ఎడ్యుకేషన్, హౌసింగ్, హౌస్ హోల్డ్ అమ్యూనిటీస్, అర్బనైజేషన్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, లాంగ్వేజ్, వీటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇష్యూ ప్రధానమంత్రి మాతృవందన యోజన. మనకి 2020 వరకు 1.75 కోట్ల మంది ఎలిజిబుల్ విమెన్కి ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద మెటర్నిటీ బెనిఫిట్ని కల్పించాము అని చెప్తున్నారు. మరేంటి ఇంతకీ ప్రధానమంత్రి మాతృవందన అంటే? ఇది ఒక మెటర్నిటీ బెనిఫిట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా 2017లో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని కింద కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనమాట. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్ 19 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ లైవ్ బర్త్కి ఇస్తారనమాట. పార్షియల్ వేజ్ కంపెన్సేషన్ని, వేజ్ లాస్, చైల్డ్ బర్త్ వల్ల వేజ్ లాస్ని, వీటన్నిటిని కంపెన్సేట్ చేస్తారు. 2013లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టము అనేది తీసుకొని వచ్చినప్పుడు మనకి 6,000 రూపాయల మెటర్నిటీ బెనిఫిట్ని అందిస్తామన్నారు. మరి దీన్ని కూడా ఈ మాతృవందన యోజన స్కీమ్తో ఇంటిగ్రేట్ చేసి క్యాష్ ట్రాన్స్ఫర్ని చేస్తున్నారు. పిఎం మాతృవందన యోజన అని పిలుస్తాము. నెక్స్ట్ ఇష్యూ మేజర్ పోర్ట్స్ అథారిటీస్ బిల్ అనే దాన్ని పాస్ చేయడం జరిగింది అంటున్నారు. మనకి పోర్ట్స్ అథారిటీస్ బిల్ 1963 అనే చట్టాన్ని రీప్లేస్ చేస్తూ మేజర్ పోర్ట్స్ అథారిటీస్ బిల్ అనేది తీసుకొని రావడం జరిగింది. చెన్నై, కొచ్చిన్ ఇలా 12 మేజర్ పోర్ట్స్ అన్నిటికీ ఇది వర్తిస్తుంది. ఈ బిల్ అనేటటువంటిది ప్రతి మేజర్ పోర్ట్కి ఒక పోర్ట్ అథారిటీ అనేటటువంటి తీసుకొని రావడం జరుగుతుంది. దీని కింద ఈ బోర్డ్స్ అనేటటువంటివి ఎగ్జిస్టింగ్ పోర్ట్ ట్రస్ట్లని ఉండేవి.
ఆ పోర్ట్ టెస్ట్లని రీప్లేస్ చేస్తూ ఈ బోర్డ్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ఈ మేజర్ పోర్ట్ బోర్డ్ ఆఫ్ మేజర్ పోర్ట్ అథారిటీ అనేది ఈచ్ పోర్ట్కి వస్తుంది. ఆ పోర్ట్ ఏరియాలో ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాటిని రీప్లేస్ చేయడానికి, వివిధ రకాల ఫండ్స్ని సోషల్ బెనిఫిట్స్కి, ఆ ఏరియా యొక్క సోషల్ బెనిఫిట్స్కి యూజ్ చేస్తారు. పీపీపీ మోడ్లో మరి ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ చట్టం అనేటటువంటిది ఓవరాల్గా మేజర్ పోర్ట్స్ యొక్క ఎఫిషియన్సీని పెంచడం కోసం తీసుకొని రాబడింది. నెక్స్ట్ ఇష్యూ, థర్డ్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ రోడ్ సేఫ్టీ. లాస్ట్ ఇయర్ మనకి థర్డ్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ రోడ్ సేఫ్టీ జరగడం జరిగింది. దీని కింద స్టాక్ హోమ్ అప్రోచ్ అనే దాన్ని అడాప్ట్ చేసుకున్నాము. దీంట్లో థర్డ్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అప్పుడు బ్రెజీలియా డిక్లరేషన్ అనే దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏంటి ఇంతకీ ఆ బ్రెజీలియా డిక్లరేషన్ అంటే ఏంటి? ఈ థర్డ్ వరల్డ్ కాన్ఫరెన్స్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ రోడ్ సేఫ్టీ ఏం చెప్తుంది? రోడ్ యాక్సిడెంట్స్ అనేటటువంటివి చాలా మోర్టాలిటీ మరియు వీటన్నిటికీ కారణము. ఈ కంటెక్స్లో స్టాక్ హోమ్లో జరిగినటువంటి వాటిలో 2030 కల్లా కొన్ని గ్లోబల్ గోల్స్ పెట్టుకొని వాటిని అచీవ్ చేయాలి. రోడ్ సేఫ్టీ అనేది గ్లోబల్ అజెండాగా తీసుకొని రావాలి. ఏ విధంగా రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా ప్రివెంట్ చేయాలి, జరిగితే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, వీటన్నిటికీ సంబంధించిన గోల్స్ని పెట్టుకున్నారు. మరి ఇంతకీ ఈ బ్రెజీలియా కాన్ఫరెన్స్ అంటే ఏంటో చూద్దామా? చూడండి, బ్రెజీలియా డిక్లరేషన్ ఆన్ రోడ్ సేఫ్టీ, దీన్ని సెకండ్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అప్పుడు తీసుకున్నారు. 2020 కల్లా మనకి కొన్ని సస్టైనబుల్ గోల్స్ని అచీవ్ చేయాలి అన్నట్టుగా. బ్రెజీలియా డిక్లరేషన్లో ప్రతి దేశం కూడా లా ఎన్ఫోర్స్మెంట్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సేఫ్గా ఉండేలా బిల్డ్ చేసుకోవాలి, లైఫ్ సేవింగ్ టెక్నాలజీస్ని తీసుకొని రావాలి, ఎమర్జెన్సీ కేర్ ఫెసిలిటీస్ అవి కల్పించాలి. ఇండియా అనేది బ్రెజీలియా డిక్లరేషన్ని సైన్ చేసింది, రాటిఫై చేసింది, వీటిని ఇంప్లిమెంట్ చేస్తాము అంది. బట్ ఎవ్రీ ఇయర్ రోడ్ యాక్సిడెంట్స్ అనేటటువంటివి పెరుగుతూనే ఉన్నాయి. వీటిని అడ్రస్ చేయడానికనే కఠినంగా రూల్స్ ఇవన్నీ తీసుకొని రావడానికనే మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని రావడము, కంపల్సరీగా మ్యాండేటరీగా హెల్మెట్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చారు. అయినా సరే రోడ్ సేఫ్టీ స్టాండర్డ్స్లో కొంత గ్యాప్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ అనేటటువంటి దాన్ని రివ్యూ చేయాలి. కానీ 2020 నుంచి దాని రివ్యూ అయితే జరగలేదు. అసలు ఏంటి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ అంటే? యూనిఫామ్ పెన్షన్ స్కీమ్ అన్నమాట. సో ఒక్కొక్క ర్యాంక్ని బట్టి, లెంగ్త్ ఆఫ్ సర్వీస్ని బట్టి, వాళ్ళు ఏ రోజు రిటైర్ అయ్యారన్నది పక్కన పెట్టేసి లెంగ్త్ ఆఫ్ సర్వీస్ వీటిని బట్టి వాళ్ళకి పెన్షన్ అనేటటువంటిది అందించడము. గవర్నమెంట్ అనేటటువంటిది ఇది 2015లో ఎప్పటి నుంచో ఆర్మ్డ్ ఫోర్స్ అడుగుతున్నటువంటి డిమాండ్. ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ఎవరైతే 2014 ముందు రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ ఇది కవర్ అవుతుంది. ఈ స్కీమ్ అనేటటువంటి దాన్ని కోషియారీ కమిటీ యొక్క రికమెండేషన్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో పెన్షన్స్ అనేటటువంటివి రీఫిక్స్ చేస్తారు, ఎవ్రీ 5 yearsకి ఒకసారి రివ్యూ చేస్తారు. 4.5 yearly ఇన్స్టాల్మెంట్స్లో ఇంతకుముందు పెండింగ్ ఉన్నవి తీసుకొని వస్తారు. అయితే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ అనేటటువంటి దాంట్లో ఎవరైతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారో వాళ్ళకి ఇది వర్తించదు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ అని చెప్తున్నాము. నెక్స్ట్ ఇష్యూ, ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ అమెండ్మెంట్ బిల్లు 2021. పార్లమెంట్ ఈ బిల్లుని పాస్ చేసిందండి. దీని కింద ఆర్బిట్రేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చారు. ఆర్బిట్రేషన్ కన్సీలియేషన్ యాక్ట్ అనేటటువంటిది ఆర్బిట్రేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే దాన్ని తీసుకొని వచ్చింది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ కౌన్సిల్లో ఒక చైర్పర్సన్ మోస్ట్లీ సుప్రీంకోర్టు యొక్క జడ్జి కానీ, లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కానీ, జడ్జి ఆఫ్ హైకోర్టు కానీ ఉండొచ్చు. ఎవరైతే ఆర్బిట్రేషన్ వీటికి సంబంధించిన వాటిలో స్పెషలైజేషన్ ఉంటుందో వాళ్ళు. చైర్పర్సన్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది అపాయింట్ చేస్తుంది, సుప్రీంకోర్టు యొక్క సీజేఐని కన్సల్ట్ అయ్యి. సరే, దీంట్లో ఏం చెప్పాలనుకుంటుంది? ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ అంటే మనకి ఆర్బిట్రేషన్ అనేటటువంటి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వస్తారు, లీగల్గా ఫ్రాడ్ మెథడ్లో వాళ్ళ ఫేవరబుల్గా ఉండేలాగా వర్డిక్ట్ తెచ్చుకొని వెళ్ళిపోతారు. అలా కాకుండా అందరు స్టేక్ హోల్డర్స్కి ఆర్బిట్రేషన్ ప్రాసెస్లో ఈక్వల్ ప్యారిటీ ఉండాలి. దానికోసం అన్నమాట ఆర్బిట్రేషన్ కన్సీలియేషన్ చట్టం ఇంతకుముందు ఉన్న దాంట్లో మిస్యూజ్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఎవరైతే మనీని షిఫాన్ ఆఫ్ చేసి వెళ్ళిపోతారో వాళ్ళ కేసుల్ని త్వరగా డీల్ చేయాలి, చేసి మనీని వెనక్కి రాబట్టుకోవాలి.
దానికోసమే ఆర్బిట్రేషన్ అనేటటువంటిది మనీని రాబట్టుకుంటుంది. దీని కింద ఆర్బిట్రేషన్ కన్సీలియేషన్ అమెండ్మెంట్ బిల్ అని చెప్తాం దీన్ని. నెక్స్ట్ ఇష్యూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. మనకి గవర్నమెంట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అనేటటువంటిది డ్రాఫ్ట్ బ్లూ ఎకానమీ పాలసీ అనేది రిలీజ్ చేసింది. దాంట్లో ఫిషరీస్ సెక్టార్ని ప్రమోట్ చేయడము, బ్లూ రెవల్యూషన్ అన్నది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్, నీల్ క్రాంతి అంటారు అన్నది. దానికోసం మరి గవర్నమెంట్ అనేటటువంటిది అదేవిధంగా న్యూ ఇండియా విజన్లో కూడా దీని గురించి మాట్లాడారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది డిజిటల్గా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక ఫ్లాగ్షిప్ స్కీము. ఫిషరీస్ సెక్టార్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి, సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి, దానికోసం తీసుకొచ్చారు. దీని కింద బ్లూ ఎకానమీ యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపికి పెంచడం కోసము, బ్లూ ఎకానమీ అనేటటువంటిది మెరైన్ యాక్టివిటీస్ ఎకానమీ కాంట్రిబ్యూషన్ పెంచడము, కోస్టల్ కమ్యూనిటీస్ యొక్క లైవ్లీహుడ్ పెంచడము, ఇవన్నీ కూడా బ్లూ ఎకానమీ పాలసీలో చెప్పారు. మరి ఈ మన మత్స్య సంపద యోజన యొక్క టార్గెట్స్ చూడండి. ఫిష్ ప్రొడక్షన్ అనేది అడిషనల్గా 70 లక్షల టన్నులు పెంచాలి 2024-25 కల్లా. ఫిషర్ ఫార్మర్స్కి సంబంధించిన ఇన్కమ్స్ని డబుల్ చేయాలి. పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని తగ్గించాలి. అడిషనల్ ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ని కల్పించాలి. ఈ ఆబ్జెక్టివ్తో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది బ్లూ ఎకానమీని ప్రమోట్ చేసే దిశగా తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ చూద్దామండి. ఫస్ట్ ఇష్యూ గ్లోబల్ వార్మింగ్, హిమాలయన్ వాటర్ స్కేర్సిటీ. గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాస్లో ఉన్న గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి. మరి మెల్ట్ అయినప్పుడు సడన్గా ఫ్లడ్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత సీజన్లో వాటర్ ఎలాగా చూడండి. మెల్ట్ అయితే ఫ్లడ్స్ కదా అండి, డ్రాట్స్ ఎందుకు వస్తాయని అడగచ్చు. ఇనీషియల్గా మెల్ట్ అయినప్పుడు ఫ్లడ్స్ వస్తాయి. మామూలుగా స్లోగా మెల్ట్ అవుతూ వాటర్ అనేది పెరీనియల్గా ఉండాలి. సడన్గా మెల్ట్ అయిపోతే ఒకేసారి వాటర్ వస్తే తర్వాత ఉండవు కదా, తర్వాత వాటర్ స్కేర్సిటీ వస్తుంది. హిమాలయన్ మౌంటైన్స్ని థర్డ్ పోల్ రీజన్ అని పిలుస్తాము. అది త్వరగా ఐస్ మెల్ట్ అవుతూ ఉంది. మరి హిమాలయన్ ప్రాంతం మీద దాని నుంచి వచ్చే నదులను బేస్ చేసుకొని 750 మిలియన్ పీపుల్ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. గంగోత్రి గ్లేషియర్ అనేది హిమాలయన్ మౌంటైన్స్లో అతిపెద్ద గ్లేషియర్గా చెప్పచ్చు. గంగా రివర్కి సోర్స్, రెయిన్ మనకి ఫ్రెష్ వాటర్, ఎలక్ట్రిసిటీ, వాటన్నిటికీ కూడా ఇవి ఇంపార్టెంట్. మరి ఇవి త్వరగా మెల్ట్ అయిపోవడము అంటే, థర్డ్ పోల్ మెల్ట్ అవ్వడము అంటే అది మనకి డేంజర్ అనే చెప్పచ్చు. అవునా అండి? ఇక్కడ ఒకసారి ఇన్ఫోగ్రఫిక్ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ చమోలి ఫ్లాష్ ఫ్లడ్స్. మనకి చమోలి డిస్ట్రిక్ట్లోని రేణి అనే విలేజ్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి జరిపాయి. మరి చమోలి అనే రేణి ప్రాంతము చిప్కో మూమెంట్కి అదొక ఇంపార్టెంట్ బర్త్ ప్లేస్. మరి చిప్కో మూమెంట్ ఏదైతే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలని జరిగిన మూమెంట్, అక్కడే ఈ విధమైన ఫ్లాష్ ఫ్లడ్స్ రావడము, ఇంత భారీ స్కేల్లో నష్టం జరగడం అంటే మరి దీనికి సంబంధించి ఆలోచించాల్సిన విషయమేనా? అసలు ఇంతకీ ఈ చిప్కో మూమెంట్ అంటే ఏంటి? చిప్కో మూమెంట్ అనేది నాన్ వైలెంట్ అజిటేషన్ 1973లో తీసుకొని రావడం జరిగింది. ఎకలాజికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి, కాంట్రాక్టర్స్ వీళ్ళు చెట్లు నరికేయకుండా అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. సుందర్లాల్ బహుగుణ నేతృత్వంలో దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఎంబ్రేసింగ్ ద ట్రీస్ అన్నమాట. దీంట్లో కలెక్టివ్గా విమెన్ వీళ్ళందరూ మొబిలైజేషన్ అయ్యారు. వీళ్ళందరూ కలిపి ఈ చిప్కో మూమెంట్ని నడిపారు. మరి ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి? సడన్గా వర్షం రావడము, మనకి ఎస్పెషల్లీ క్యూములోనింబస్ క్లౌడ్స్, వీటి వల్ల క్లౌడ్ బర్స్ అంటారు, అది రావడము, గ్లేషియర్స్ విరిగిపడ్డము, వీటన్నిటి వల్ల మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వస్తాయి. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ మనకి ఉత్తరాఖండ్లోను, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. ఇది మనకి ఎస్పెషల్లీ గ్లోబల్ వార్మింగ్ పెరిగే కొద్దీ ఇలాంటి ఈవెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ ఇష్యూ సీజ్మిక్ మ్యాప్ ఆఫ్ ఇండియా. మరి ఈ చమోలి ఫ్లాష్ ఫ్లడ్స్కి సంబంధించి మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ ప్రాంతం ఎర్త్క్వేక్ కూడా చాలా వల్నరబుల్ జోన్. చమోలి ప్రాంతం అంతా ఉందా, జోన్ 5లో ఉంది. అంటే వెరీ హై రిస్క్ జోన్ అన్నమాట. ఈ ఏరియా అనేటటువంటిది వెరీ హై రిస్క్ జోన్. మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఆ ప్రాంతంలో ఉండే జియోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి సీజ్మిక్ జోన్స్గా డివైడ్ చేస్తుంది. దాంట్లో మన యొక్క ఈ ఉత్తరాఖండ్ ప్రాంతం అనేది హైలీ సీజ్మిక్ జోన్. అంటే చిన్న ప్రాంతాల్లో కూడా భారీ స్కేల్లో ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రజైల్ హిమాలయన్ ఎకోసిస్టమ్ కాబట్టి. సో అటువంటి కంటెక్స్లో ఫ్లాష్ ఫ్లడ్స్ యొక్క ఇంపాక్ట్ కానీ, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు కానీ చాలా ఉన్నాయి. మనకి 4 జోన్స్గా
సీస్మిక్ జోన్స్ని డివైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇష్యూ క్లైమేట్ చేంజ్ రెసిలియన్స్ని పెంచుకోవాలి అన్నట్టుగా వివిధ రకాల రిపోర్ట్స్ అనేవి చెప్తూ వచ్చాయి. అసలు ఏంటండి రెసిలియన్స్ అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్ ఎలాగో వస్తుంది, ఇన్ఎవిటబుల్ అని మనకు తెలిసింది. మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నది. క్లైమేట్ చేంజ్ అనేది స్లో మరియు ర్యాపిడ్ డిజాస్టర్స్ అన్నిటికీ దారితీస్తుంది. క్లైమేట్ రెసిలియన్స్ అంటే ముందుగానే ఇలా రావచ్చు అని యాంటిసిపేట్ చేసి దానికి మనం ప్రిపేర్డ్గా ఉండడం అన్నమాట. క్లైమేట్ రెసిలియన్స్ అని పిలుస్తాము. ప్లానింగ్ అసలు ఏ విధంగా సిటీస్ని కానీ, కోస్టల్ ఏరియాస్ని కానీ, హ్యూమన్ సెటిల్మెంట్స్ కానీ, అగ్రికల్చర్ కానీ ఏ విధంగా చూసుకోవాలి, రెస్పాన్స్ ఎలా ఉండాలి, ఎలా అడాప్ట్ అవ్వాలి, ఎలా మన యొక్క వ్యవస్థల్ని రీఆర్గనైజ్ చేసుకోవాలి, అవంతా కూడా క్లైమేట్ రెసిలియన్స్ కిందకి వస్తుంది. క్లైమేట్ చేంజ్ వల్ల వల్నరబిలిటీ పెరుగుతుంది. రెండే స్ట్రాటజీస్, రెసిలియన్స్నైనా పెంచుకోవాలి, పెంచుకుంటూ అడాప్టేషన్కి వచ్చేయాలి. తర్వాత ప్యారలల్గా మిటిగేషన్, ఓవరాల్గా క్లైమేట్ చేంజ్ని ఎక్కువ అవ్వకుండా అడ్డుకోగలగాలి మిటిగేషన్. మరి క్లైమేట్ చేంజ్ ఆల్రెడీ వచ్చేసింది, అందుకని రెసిలియన్స్ అడాప్టేషన్ ఇంపార్టెంట్గా చెప్తాము. ఈ టర్మ్స్ ఇంపార్టెంట్ అండి. క్లైమేట్ రెసిలియన్స్, క్లైమేట్ అడాప్టేషన్. క్లైమేట్ రెసిలియన్స్ అంటే ఏమొస్తుంది, క్లైమేట్ అడాప్టేషన్ అంటే ఏమొస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు మనకి. నెక్స్ట్ ఇష్యూ నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అనేది మెరైన్ మెగాఫనా స్టాండింగ్ గైడ్లైన్స్ని, నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఏంటి టర్టిల్స్? సముద్రపు తాబేళ్ళు అని అంటాం. ఈ టర్టిల్స్ని కన్జర్వ్ చేయాలి. మనకి ఇంపార్టెంట్ టర్టిల్ నెస్టింగ్ సైట్స్ వాటన్నిటిని మానిటర్ చేసుకుంటూ ఇండియన్ సబ్ కాంటినెంట్లో టర్టిల్ కన్జర్వేషన్ చేపట్టాలి. దీని కింద ఏ విధంగా వివిధ రకాల సెక్టార్స్ మధ్యలో ఇంటిగ్రేషన్ తీసుకొని రావాలి, కోఆర్డినేషన్ ఎలా తీసుకొని రావాలని చెప్పడము. అదేవిధంగా స్టాండర్డ్ టర్టిల్స్ ఉంటే వాటిని సముద్రంలో బోట్స్ ద్వారా వదిలేయడము, వాటికి ఉన్నటువంటి మెరైన్ స్పీషీస్కి ఉండే థ్రెట్స్, హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ కానీ, వాటిని రీహాబిలిటేషన్ కానీ ఇవన్నీ చూసుకోవడము, ఇవన్నీ కూడా నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ అనే దాని కింద తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇన్వేజివ్ స్పీషీస్ రెడ్ ఇయర్డ్ టర్టిల్. మనకి అస్సాంలోని చాలా నదుల్లో వీటిలో ఇన్వేజివ్ స్పీషీస్ అయినటువంటి రెడ్ ఇయర్డ్ టర్టిల్స్ అనేవి ఉన్నట్టుగా మనం గమనించాము. నార్త్ ఈస్టర్న్ ఇండియన్ రీజన్లో ఇండియా అనేది ఓవరాల్గా 72% పైగా టర్టిల్స్కి హోమ్ అన్నమాట. ఇండియాలో ఉండే టర్టిల్స్లో 72% నార్త్ ఈస్ట్లోనే ఉన్నాయి. మరి రెడ్ ఇయర్డ్ టర్టిల్ ఇది ఇండియాకి సంబంధించింది కాదు, వేరే ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వేజివ్ స్పీషీస్గా ఉంది. ఇది అక్కడ ఉండే లోకల్ వాటికి ఫుడ్ వీటిని అందించకుండా ఇదే కంపీట్ అవుతుంది. దాంతో మిగిలిన స్పీషీస్ యొక్క డైవర్సిటీ తగ్గిపోయి వీటి సంఖ్య పెరుగుతూ ఉంది. ఇన్వేజివ్ స్పీషీస్ అని అంటాము. ఇది ఎకలాజికల్ మరియు ఎకనామిక్ హార్మ్ని కలగజేస్తాయి. ఇవి నాన్ నేటివ్ స్పీషీస్. చాలా ఇన్వేజివ్ స్పీషీస్ న్యూస్లో వచ్చాయి. చారు ముసలని, లాంతనా బుషెస్ అని, ఇండియన్ బుల్ ఫ్రాగ్ అని, ఇప్పుడు ఈ రెడ్ ఇయర్డ్ టర్టిల్ అని, ఇవన్నీ కూడా ఇన్వేజివ్ స్పీషీస్, ఏలియన్ స్పీషీస్గా చెప్తాము. నెక్స్ట్ ఇష్యూ హెవీ మెటల్ పొల్యూషన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ రీసెంట్గా జరిపిన స్టడీలో కోవిడ్ పీరియడ్లో హెవీ మెటల్ పొల్యూషన్ అనేటటువంటిది గంగా నదిలో సగానికి పడిపోయింది అన్నారు. ఎందుకని? ఇండస్ట్రియల్ యూనిట్స్ అనే వేస్ట్ వాటర్ని వదిలేయట్లేదు కదా కోవిడ్ పీరియడ్లో, లాక్డౌన్స్. సో ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ రాలేదు కాబట్టి హెవీ మెటల్ పొల్యూషన్ భారీగా తగ్గింది. ఎక్కడ? మన యొక్క గంగా నదిలో అని చెప్తున్నారు. హెవీ మెటల్స్ కలిస్తే ఏమవుతుందండి? అవి కొన్ని రకాల డిసీజెస్కి దారితీస్తాయి. మెర్క్యూరీ మెటల్ కలిస్తే మినమాటా డిసీజ్, క్యాడ్మియం ఇటాయ్, లెడ్ వల్ల అనీమియా, ఆర్సనిక్ వల్ల బ్లాక్ ఫుడ్ డిసీజ్ అని, నైట్రేట్స్ వల్ల బ్లూ బేబీ సిండ్రోమ్ అని, ఇలాంటివన్నీ వస్తాయి. ఇవన్నీ హెవీ మెటల్స్. అవి పొల్యూట్ అవుతే ఇలాంటి డిసీజెస్కి మనం గురి అవుతాము. అందుకే హెవీ మెటల్ పొల్యూషన్ని తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్. నందాదేవి గ్లేషియర్ మంచు ఖండము అంటారు. కొంత ప్రాంతం కరిగి కిందికి రావడం జరిగింది. అది అలకానంద రివర్ సిస్టంలో అవలాంచ్కి దారితీసింది. ఈ నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్ మరి ఏంటిది? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ నేషనల్ పార్క్ అనేటటువంటిది ఉంది. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, నందాదేవి నేషనల్ పార్క్, ఈ రెండు కలిపి నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్గా చెప్తున్నాము. ఇక్కడ నందాదేవి పీక్ అనేటటువంటిది ఉంది, మౌంటైన్ పీక్. ఇవన్నీ కలిసి ట్రాన్సిషన్ గ్రేటర్ హిమాలయాస్కి, జస్కర్ రేంజ్కి మధ్యలో ట్రాన్సిషన్గా ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ నేషనల్ పార్క్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ ఆల్పైన్ మౌంటైన్ ఫారెస్ట్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఆర్చిడ్స్, సీ వీడ్ ఇవి పెరుగుతాయి.
ఈ బయోస్ఫియర్ రిజర్వ్లో స్నో లెపర్డ్స్, బ్లాక్ బేర్, బ్రౌన్ బేర్, మస్క్ డీర్, స్నోకాక్, గోల్డెన్ ఈగల్, బ్లాక్ ఈగల్ ఇలాంటివి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ వాటి కోసం ఎక్సెసివ్గా కలెక్ట్ చేయడము, ఫారెస్ట్ ఫైర్స్, పోచింగ్ వీటి వల్ల ఇక్కడ థ్రెట్స్ అనేటటువంటివి ఉన్నాయి. నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్, నందాదేవి గ్లేషియర్ అనేటటువంటిది మెల్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఎనర్జీ అనేది దేని నుంచి ఎంతకు ట్రాన్సిషన్ అవుతూ ఉంది అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటటువంటిది రీసెంట్గా యాన్యువల్ ర్యాంకింగ్స్ అనేది రిలీజ్ చేసింది. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ కింద స్వీడన్ అనేది ఈ ర్యాంక్లో మొట్టమొదటి దీంట్లో ఉంది. స్వీడన్, ఫిన్లాండ్ మిగిలినవి స్విట్జర్లాండ్, ఫిన్లాండ్. ఇండియా అనేటటువంటిది 74th పొజిషన్లో ఉంది. ఎకనామిక్ డెవలప్మెంట్, గ్రోత్, ఎనర్జీ యాక్సెస్ ఎలా ఉంది, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఎలా ఉంది, ఆ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వీటన్నిటిని కన్సల్ట్ అయ్యి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటటువంటిది గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తుంది. రైట్, ఈ కంటెక్స్లో ఇండియా ఎనర్జీ అవుట్లుక్ 2021 దాన్ని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిలీజ్ చేసిందండి. 3rd లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమింగ్ కంట్రీ ఇండియా అనేది. సో ఎనర్జీ కన్సంప్షన్ 2000 నుంచి డబల్ అయింది. కోల్, ఆయిల్, సాలిడ్ బయోమాసే 80% రిక్వైర్మెంట్స్కి ఇంకా ఉంది. 2nd లార్జెస్ట్ కోల్ మార్కెట్ అన్నమాట ఇండియా. 5th లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఇండియాలో ఉన్నాయి. అయితే ఇంపోర్టెడ్ ఆయిల్ మీద మనం డిపెండ్ అయ్యి ఉన్నాము, అది ఇంకా పెరగచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ ట్రాన్సిషన్కి సంబంధించి సస్టైనబుల్గా ఉండాలి, దానికోసం రెన్యూబుల్ ఎనర్జీని వీటిని వాడుకోవడం అనేది వే ఫార్వర్డ్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఇష్యూ జియోథర్మల్ ప్రాజెక్ట్ అండి, ప్రొటెక్ట్ కాదు ప్రాజెక్ట్. ఇండియా యొక్క ఫస్ట్ జియోథర్మల్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని లేహ్ అనేటటువంటి ప్రాంతంలో మొదలుపెట్టడం జరిగింది. చూడండి, మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతము, అది మణికర్ణిక, పూగా ఈ ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మన గుజరాత్, రాజస్థాను, సెంట్రల్ ఇండియన్ బెల్ట్, నార్త్, మన గోదావరి బెల్ట్, వెస్టర్న్ తీరం, ఇక్కడ జియోథర్మల్ ఎనర్జీ సైట్స్ అనేవి ఉన్నాయి. ఈ పవర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది జియోథర్మల్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. దీన్ని ఈస్టర్న్ లదాఖ్లోని పూగా అనేటటువంటి విలేజ్లో స్టార్ట్ చేస్తారు. దీంట్లో జియోథర్మల్ ఎనర్జీకి హాట్స్పాట్గా దీన్ని గుర్తించడం జరిగింది. ఓఎన్జీసీ ఎనర్జీ, లదాఖ్ అటోనామస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, పవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్ ఇవన్నీ కలిసి జియోథర్మల్ పవర్ ప్రాజెక్ట్ని లేహ్ అనేటటువంటి ప్రాంతంలో తీసుకొని వచ్చాయి. అసలు ఇంతకీ జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటి? ఎర్త్ యొక్క క్రస్ట్ ఇన్సైడ్లో ఉండేటటువంటి థర్మల్ ఎనర్జీని క్యాప్చర్ చేసుకుంటాము, దాన్నే జియోథర్మల్ ఎనర్జీ అని పిలుస్తాము. దీని ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాము. జియోలాజికల్ ప్రాసెసెస్ ద్వారా, రేడియో యాక్టివ్ డెకే వీటన్నిటి ద్వారా వచ్చే హీట్ని క్యాప్చర్ చేసుకొని దాని నుంచి ఎలక్ట్రిసిటీని డెవలప్ చేస్తే దాన్ని జియోథర్మల్ ఎనర్జీ అని పిలుస్తాము. ఇది కూడా వన్ ఆఫ్ ది సస్టైనబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీగా చెప్పచ్చు. కాకపోతే టెక్నాలజికల్గా లిమిటేషన్స్ ఉండడం అనేది దీనికి ఒక కన్సర్న్గా చెప్తారు. నెక్స్ట్ ఇష్యూ ఏషియా ఎన్విరాన్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్ అవార్డ్ 2020. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఇది మనకి ఏషియా ఎన్విరాన్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్ అవార్డ్ అనేది ప్రతి సంవత్సరం యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తుంది. అది మన వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఇది రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఇంతకీ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అంటే ఏంటి? ఇది ఒక ఇంటెలిజెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. వైల్డ్ లైఫ్ క్రైమ్కి సంబంధించి వైల్డ్ లైఫ్ని కన్జర్వేషన్ కోసం దీన్ని తీసుకొని వచ్చారు. ఇది మల్టీ డిసిప్లినరీ బాడీ. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం 1972 కింద తీసుకొని వచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కింద ఇది వర్క్ అవుతుంది. దీన్ని నోడల్ ఏజెన్సీగా సైట్స్కి సంబంధించి, సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ అని అంటారు, దానికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా దీన్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ప్రినోలెస్ వెరినియస్ అంటున్నారు, ఫిషింగ్ క్యాట్ అంటాం దీన్ని. రీసెంట్గా ఫిషింగ్ క్యాట్ కన్జర్వేషన్ అలయన్స్ అనేటటువంటి దాంట్లో ఫిషింగ్ క్యాట్ యొక్క స్పీషీస్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఎకలాజికల్ నిషే, దానికి సంబంధించి రీసెర్చ్ కోసం అనమాట. ఫిషింగ్ క్యాట్ అనేది చాలా సెక్లూజివ్గా ఉంటాయి. సో అది నార్మల్గా ఇంట్లో ఉండే మన హౌస్ క్యాట్స్ ఉంటాయి, వాటికంటే 2 రెట్లు పెద్దగా ఉంటాయి అన్నమాట. ఫిషింగ్ క్యాట్ అనేది స్విమ్ చేసుకుంటూ చేపల్ని వీటిని తిని బతుకుతాయన్నమాట. వెట్లాండ్ హ్యాబిటాట్స్, మ్యాంగ్రూవ్స్, మార్షీ ల్యాండ్స్, రివర్స్ అండ్ స్ట్రీమ్స్ ఇక్కడ ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇండియాలో ఈస్టర్న్ ఘాట్స్ ప్రాంతము,
అదేవిధంగా సుందర్బన్ ప్రాంతాలు వీటిలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. వీటి యొక్క రికార్డ్ పాపులేషన్ చాలా తక్కువ, ఓన్లీ ఫ్యూ కంట్రీస్లోనే ఇవి ఉన్నాయి. హ్యాబిటాట్ లాస్ అనేవి ఇవి ఫేస్ చేస్తున్నాయి. ఇంటెన్సివ్ ఆక్వా కల్చర్ వల్ల ఈ స్పీషీస్కి ఫుడ్ సప్లై సరిపోకపోవడము, హంటింగ్, ట్రైబల్ హంటర్స్ అనేటటువంటి వాళ్ళు రిచువల్ హంటింగ్కి వీటన్నిటికి వెళ్ళడము, వీటన్నిటి వల్ల ఫిషింగ్ క్యాట్ పాపులేషన్ డిక్లైన్ అవుతూ ఉంది. దీన్ని IUCNలో వల్నరబుల్ స్టేటస్లో చేర్చడం జరిగింది. మరి మన ఫైనల్ ఇష్యూ బ్లాక్ నెక్డ్ క్రేన్. రీసెంట్లీ కొంతమంది బుద్ధిస్ట్ మాంగ్స్ మరి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ అనేటటువంటి డిస్ట్రిక్ట్లో హైడ్రో ప్రాజెక్ట్ని కడతామన్నారు. దానికి ఎగెనెస్ట్గా ప్రొటెస్ట్లు చేశారు. ఎందుకని? ఆ హైడ్రో ప్రాజెక్ట్ వస్తే బ్లాక్ నెక్డ్ క్రేన్ కుండా హ్యాబిటాట్స్ పోతాయి, అది చాలా ఇంపార్టెంట్ స్పీషీస్ ఆ ఎకోసిస్టమ్కి, ప్లస్ అది మాకు కల్చరల్గాను రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉన్నది అన్నట్టుగా చెప్పారు. ఈ పర్టికులర్ 2020లో బ్లాక్ నెక్డ్ క్రేన్ పాపులేషన్ చూసినప్పుడు అవి నియర్ థ్రెటెండ్ నుంచి వల్నరబుల్కి దాన్ని చేంజ్ చేశారు. ఈ బర్డ్ స్పీషీస్ అనేటటువంటి వాటిని మొన్పాస్ అనేటటువంటి ట్రైబల్ కమ్యూనిటీవి వాళ్ళు దీన్ని పూజిస్తారనమాట. 6th దలై లామాగా దాన్ని చూస్తారు. మొన్పాస్ అనేటటువంటి వాళ్ళు తవాంగ్, వెస్ట్ కమెంగ్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ఉన్నారు. హై ఆల్టిట్యూడ్ వెట్లాండ్స్లో టిబెటన్ ప్లాట్యూ, ఇక్కడ మనకి ఈస్టర్న్ లదాఖ్, సియాచున్, ఇక్కడ మనకి ఎక్కువ సిచువాన్ ఇక్కడ మనకి ఈ స్పీషీస్ ఎక్కువ కనిపిస్తాయి. రీసెంట్గా మనకి లదాఖ్ అనేటటువంటిది బ్లాక్ నెక్డ్ క్రేన్ని తన యొక్క స్టేట్ బర్డ్గా కూడా నోటిఫై చేయడం జరిగింది. భూటాన్, అరుణాచల్ ప్రదేశ్లో ఓన్లీ వింటర్ టైమ్స్లోనే వస్తాయన్నమాట. అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ డిస్ట్రిక్ట్, వెస్ట్ కెన్మెంగ్ డిస్ట్రిక్ట్స్లో వీటి యొక్క పాపులేషన్ ఉంటుంది. ఎప్పుడప్పుడు వింటర్ టైంలో వస్తాయి. బ్లాక్ నెక్డ్ క్రేన్ ఇంపార్టెంట్ వల్నరబుల్ లిస్ట్లో ఉంది. ఇది స్పీషీస్గా బుద్ధిస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు పరిగణిస్తారు. అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉందండి. ఇవి ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.